నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సుధ గారు? ఫైన్. దశల గురించి చెప్తూ ఉన్నారు. గ్రహాలు, నవగ్రహాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకరి గురించి మాత్రం గజ గజ వణికిపోతుంటారు. అవును, చాలా. శని భగవానుడు. భగవానుడు కదా. భగవానుడు అని అంటున్నాం. ఏ గ్రహానికి, ఈవెన్ గురువు కూడా గురు భగవానుడు అనట్లేదు. కానీ ఈశ్వరుడు ప్లేస్ ఇచ్చాం, శనీశ్వరుడు అంటాం కదా. నామం అలా వినిపించేలాగా ఆయనకి ఇచ్చారు అంటే ఆయన ఎంత ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తారు. ఎవరి జన్మ జాతకంలోనైనా డిసిప్లైన్ కి మారుపేరు. అసలు ఆయన గురించి మాట్లాడటం అనేది డెఫినెట్ గా ఒక అదృష్టకరమైనటువంటి విషయం. అయితే అన్ఫార్చునేట్లీ ఆయన గురించి రకరకాల మాటలు మాట్లాడటం, ఆయన తిట్టడం లాంటివి చేస్తుంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. డెఫినెట్ గా ఇది మార్చుకోవాలి పద్ధతిని. సరే, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉండేటటువంటి లాంగ్ పీరియడ్ ఇది కూడా. అవును, చాలా లాంగ్. మరి శని మహర్దశ యోగించాలి ఎవరికైనా. శని మహర్దశ ప్రారంభం అవుతుందంటే భయపడే వాళ్ళు ఎలాగో భయపడుతూ ఉంటారు. అసలు ఏలినాడు శనిలకే భయపడుతున్నప్పుడు మరి మహర్దశలకు కూడా భయపడతారు కదా. రెండు కలిసి వస్తే అమ్మో, డబుల్ ఇంపాక్ట్. సరే, పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సూపర్ సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు ఎంతో మంది, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే హార్డ్షిప్ లేకుండా మనం పైకి ఎలా వస్తాము, అసలు హార్డ్ వర్క్ లేకుండా ఎట్లా వస్తాము? ఆ చిన్న లాజిక్ మిస్ అవ్వకూడదు మనం. మరి శని మహర్దశ ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది? ఆయన యోగించాలంటే ఏం చేయాలి ఒకసారి మీ ద్వారా? తప్పక. ఎందుకు భయపడతారంటే సింపుల్, డిసిప్లిన్ ఒకటి, హార్డ్షిప్ ఒకటి. కష్టపడాల్సి వస్తుందని భయం. అది ఎందుకు కష్టపడాలి? నువ్వు డిసిప్లిన్ గా లేకపోతేనే. నువ్వు డిసిప్లిన్ గా ఉంటే ఏం కష్టం? నువ్వు ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే. ఇప్పుడు కష్టపడింది ఏమొస్తుంది? ఏమి రాదు. సో అంటే ఏంటి, ఎందుకు శనీశ్వరుడు అన్నావు? ఈశ్వరుడు లాగా అన్ని నేర్పిస్తాడు పాఠాలు. సో పాఠాలు నేర్పిస్తున్నాడు అన్నప్పుడు మనం ఎప్పుడు పాఠం కింద తీసుకుంటే మనం ఆడుతూ పాడుతూ అయిపోతుంది. అంతే కదా. అంతే. ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది. ఒక ఈవెంట్ జరిగినప్పుడు అటు చెడు అనుకునేది మనమే, మంచి అనుకునేది మనమే. అంతే కదా. ఎలా అనుకుంటున్నాము? మన్ని బట్టి అనుకుంటున్నాం, మన పంపకాన్ని బట్టి అనుకుంటున్నాం. సో అదే ఇష్టంగా తీసుకున్నామంటే అవును సరే, ఇది ఇవాళ ఇలా ఉంది, రేపు బాగుంటుంది అనుకుంటే ఎప్పుడు అలాగే ఉండదు కదా. సో శని మహర్దశ మాట్లాడుకోవాలంటే 19 ఏళ్ళు అది. సో కొన్ని జాతకాలకి శనీశ్వరుడు చాలా యోగకారకుడు, ఎక్కువ యోగాలు ఇస్తాడు. తులా లగ్నం, వృషభం, ఇంకా ఉన్నాయి 2-3 చెప్పేసేయండి. అవి కూడా అలా పెట్టేసి దాచేస్తే అలాగా. తులా, వృషభం, కుంభానికి కూడా చేస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తులా అండ్ వృషభానికి ఎక్కువ అన్నమాట. సో ఈ కేప్రికాన్ లగ్నాధిపతి ఆయన. సో ఈ 4 ప్రస్తుతం తీసుకుందాం, అన్ని తీసుకోలేము కనుక. సో జనరల్ గా అయితే ఏంటంటే శని మహాదశ వచ్చినప్పుడు ఆయన కంప్లీట్ గా ఏంటి, కొన్నిసార్లు స్టాప్ చేస్తాడు. అన్ని ఏమేమిటి స్టాప్ చేస్తాడు? అటు కెరియర్ కూడా స్పందిస్తుంది, స్టాప్ అవుతుంది, స్తంభిస్తుంది. దెన్ ఆల్సో ఏంటంటే చదువు అయినా సరే దాంట్లో సాగడానికి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కొంత డిలే ఉంటుంది, లైఫ్ చాలా డిలే ఉంటుంది. కొంత అని చెప్పక్కల, జాతక రీత్యా కొంతమందికి చాలా డిలే ఉంటుంది, కొంతమందికి తొందరగా అయిపోతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ పొజిషన్ ఆఫ్ ఇదన్నమాట. ఇంకోటి సాటర్న్ ఏంటంటే మనకి మనం ఏం తింటాము, ఎలా డిసిప్లిన్డ్ గా ఉంటాము అనేది అబ్జర్వ్ చేస్తుంటారు తప్పక. ఫుడ్ ఎక్కువ. అండ్ ఆయన ఆయు కారకుడు. ఇప్పుడు ఈ డిసిప్లిన్ లేకపోతే ఆయు ఎలా వస్తుంది మనకి? సో కర్మకే కారకుడు ఆయనే, ఆయుకే కారకుడు ఆయనే అయ్యాడు. సో ఎలా ఉన్నాము అంటే బాడీని మనం ఎలా డిసిప్లిన్డ్ గా పెట్టుకుంటున్నాము, మైండ్ని ఎలా డిసిప్లిన్డ్ గా పెట్టుకుంటాము అనేది కూడా మనకి చెప్పేది శని భగవానుడే. జాతకంలో ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. శనిలో శని వచ్చినప్పుడు మన దశల గురించి మాట్లాడుకుంటున్నాము. శనిలో శని వచ్చినప్పుడు నేను చాలా మందిని చూసాను, తప్పక వాహనం అనేది కొనుక్కుంటారు. వాహన యోగం ఉంటుంది. నేను చెప్పాను, చాలా మంది జాతకాలు కూడా చెప్పాను. ఇదేంటంటే ఒక బల్లగుద్దు చెప్పేయచ్చు అనమాట. ఆయన శని యోగకారకుడు అయితే తప్పక అక్కడ వాహనం వచ్చింది, కొత్తది వచ్చి నుంచి ఉంటుంది. అంటే శని మహర్దశ స్టార్ట్ అవ్వడం, చక్కగా కొనుక్కోవడం జరుగుతుంది, తప్పక జరుగుతుంది. అదొక మంచి ఇదనమాట. 19 ఏళ్ళు కనుక ఫస్ట్ 8 years మీకు హార్డ్షిప్ ఇస్తే నెక్స్ట్ 8 years ఆయనేమో
బాగా యోగిస్తారు అని చెప్తూ ఈ డివిజన్ ఉంటుందా? డివిజన్ ఉంటుంది తప్పక. కొంతమందికి ఏంటంటే మొత్తం యోగిస్తుంది, పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది. అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి. పట్టుకున్న శనిమాదశ మొదలవగానే ఆయన ఈ పొజిషన్ నుంచి పైకి లాడర్ ఎక్కి వెళ్ళిపోయాడు. లాడర్ కాదు, లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోయాడు. అలాంటి పొజిషన్ అంత ఇస్తాడనమాట. అంటే ఏంటి, శనీశ్వరుడిని మనం ప్రీతి పొందాము అంటే, అందుకే కుంభ శని అంటాం. ప్రీతి పొందాము అంటే, కుంభం అంటే ఏంటి, తొణకదు అసలు, అలా ఉంటుంది. సో ఇస్తే అదే పనిగా ఇస్తాడు, లేకపోతే అదే లేదు, అలా ఉంటుంది అనమాట. శనీశ్వరుడు సెకండ్ హౌస్ లో సపోజ్ ఉన్నారు అనుకుందాము, ఆయన స్లోగా డబ్బు అనేది ఇస్తాడు. అంటే ఏంటంటే పాఠం అనేది ఫస్ట్ నేర్పాలి. లెసన్ మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఒక స్కూల్లో అయినా, ఒక క్లాస్లో అయినా సరే, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, పాస్ అయినప్పుడు. పాస్ ఎంత అని కాదు, ఇంత మినిమం ఏదో ఉంటుంది, అది పాస్ అయితే ఇస్తాడు. ఇలాగే శనీశ్వరుడు కూడా మనం పాస్ అయితే, పాస్ ఇన్ ద సెన్స్ వాట్, డిసిప్లిన్ ఉండి ఆ హార్డ్షిప్ని మనం తీసుకోగలిగితే, ఆయన ఇచ్చిన కొంచెం ఇబ్బందులు తీసుకోగలిగితే, ఏదైనా ఏ ప్లానెట్స్ని దూషించకూడదు. ఫస్ట్ థింగ్, దూషించడం తప్పు. ఎందుకంటే లైఫ్ అనేది అన్నిటి కలయిక. సో ఇప్పుడు ఏదో వచ్చింది కనుక, ఈవెంట్ ఇలా ఉంది కనుక, ఒక మనిషిని అనుకుందాం కాసేపు, దూషిస్తే మన దగ్గరికి వస్తాడు? ఎందుకు వస్తాడు? రాడు కదా, అసహించుకుంటాడు. మరి ఆయన మరి మనం శనీశ్వరుని అలా చేస్తే చాలా పొరపాటు అది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, ఆయన భగవానుడు, మనం అందుకే ఇచ్చామన్నమాట. ఆయన లైఫ్ అంటే ఏంటి అనేది నేర్పుతాడు మనకి. ఈ ఎందుకు నేర్పాలి అంటే, ఇట్ ఈస్ బికాస్ స్పిరిచువల్ గ్రోత్ ఎలా వస్తుంది, నీకు హార్డ్షిప్ లేకపోతే నువ్వు స్పిరిచువాలిటీ, దేవుడిని తలుచుకో. నువ్వు రోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, అది కూడా ఒక బోరేగా. అంతే అసలు. అయ్యో, కష్టం లేకపోతే ఎలా ఉండాలి కదా, అసలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, కొంచెమైనా ఉండాలి. కొంచెం ఇబ్బంది వస్తాయని దాంట్లోంచి నెగ్గుకుంటూ పైకి వస్తాయి. ఎప్పుడు నెగ్గుతావు నువ్వు లేకపోతే? సో నెగ్గిచ్చే ఒక ప్లానెట్ శనీశ్వరుడు. వెల్ సెడ్, సూపర్. సో శనీశ్వరుడు, శనిమాదశ వచ్చిందంటే నేను చూసాను, నేను చెప్పాను కదా ఇదివరకు కూడాను, శనిమాదశ ఏళ్ళాడ్స్ అని వచ్చినప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, డబ్బు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎనలేని సంపద వచ్చిన వాళ్ళు ఉన్నారు. అద్భుతం. ఇదంతా ఎప్పుడు జాతక రీత్యా మనం చూసినప్పుడు మనకి తెలుస్తుంది. పట్టుకున్నది బంగారం అయింది, నేను అదే చెప్తున్నాను కదా. ఆయన చెప్పాడు, ఇది అవ్వగానే నాకు 19 ఏళ్ళు అవ్వగానే నాకు దాని తర్వాత మనకి బుధదశ వచ్చేస్తుంది. ఏమీ లేదండి అన్నాడు. ఆ 19 ఏళ్ళు అంత యోగిచ్చాయి అనమాట ఆయనకి. ఏది ముట్టుకుంటే అది ఎదురుండదు కదా, అటు ఎనిమిస్ ఉండరు. నువ్వు పైకి ఎప్పుడు వస్తావు, ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఎనిమిస్ ఉంటారు అసలు, నీకు సహకరించే వాళ్ళే ఉంటారు శనీశ్వరుడు ప్రీతి పొందితే. అయితే మరి రెమెడీస్ ఏం చేసుకోవాలి? ఒకవేళ ఇంకొక అదర్ సైడ్ కూడా మాట్లాడుకుంటే, ఒకవేళ యోగించకపోతే ఏం చేయాలి? యోగించపోతే అని కాదు, ఇట్ ఆల్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అని చెప్పినట్టు. సో బేసిక్గా మనం శనీశ్వరుడికి చెప్పేది ఎప్పుడు హనుమంతుడిని చెప్తూ ఉంటాము. హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ, కొలవడం కానీ, సాటర్డే మనకి ఆకు పూజలు చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, పూజలు చేసుకోవడం. అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం, అండ్ ఆల్సో మనకి శని చాలీస చదువుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఈశ్వరుడు అంటే మనకి శివుడిని కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ హోల్ ఫ్యామిలీని కొలవడం మంచిది. ఆ ఫ్యామిలీ ఫోటో పెట్టుకుని కొలవడం, ఎందుకంటే శక్తి తోడు ఉండాలి, ఉన్నప్పుడు అది ఇంకా బాగుంటుంది అనమాట. ఇవన్నీ చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది ఇవి చేసిన రెమెడీస్. మరి జనరల్ గా కూడా బాగుంటుంది. అవును, అంతే కదా. అద్భుతం అండి. శని మహర్దశకి భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్తున్నారు కాబట్టి చాలా ధైర్యంగానే ఉండండి. డెఫినెట్ గా ఈ రెమెడీస్ ని చేసుకుని శని మహర్దశ యోగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో బుధ మహర్దశ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.